వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ రోజు ఏసీబీ దాడులలో సబ్ రిజిస్టర్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడడం జరిగింది. సబ్ రిజిస్టర్ రామకృష్ణ వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బట్టమేకల శివరాం యాదవ్, బట్టమేకల ధర్మరాజు అన్నదమ్ముల ఇద్దరి వద్ద 558 గజాల భూమిని ఇద్దరు పేరు మీద రిజిస్టర్ చేయడం కోసం 22,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో బట్టమేకల శివరాజు యాదవ్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ రామకృష్ణని రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు పట్టుపడడం జరిగింది. ఏసీబీ అధికారులు ఏసీపీ, డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు, ఎస్ రాజు మొదలగు సిబ్బంది పాల్గొన్నారు. బట్టమేకల శివరాజు, వెంకటేశ్వరపల్లి గ్రామం, చిలుకూరు మండలం, జనగామ డిస్టిక్. 17వ తారీఖు సోమవారం రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను మా అన్న ఇద్దరం వచ్చినాం. మా డాడీ మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వీస్ చేయని కలిపితే ఆ సారు పాటవే చేస్తలే, మేము ఎవరి పేరు ఒకరికే చేస్తా, అట్లా చేయమని ఆ సార్ బాగా డిమాండ్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి అడిగితే పాటవే చేస్తే మాత్రం ఒక పాటకు 11,000 చొప్పున డిమాండ్ చేయడం జరిగింది. సార్ నేను అట్లా బతుకుతా, లేదండి సార్ నాకు డబ్బులు అంటే 20,000 2,000 తీసేసి 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఇక నాకు డబ్బులు ఇచ్చే స్తోమత లేక నేను ఏసీబీ కార్యాలయం డిఎస్పీ గారిని మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతకుముందు మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పిండు. జాగా మీదే నా మీరు రెంట్కున్నారా, విడివిడిగా ఉన్నాయా, సింగిల్గా ఉన్నాయా అని వాళ్ళ జూనియర్స్ ఇద్దరు పంపించి సర్వే చేయించడం జరిగింది. వాళ్ళని రాసుకుని పేర్లు మా ఖర్చులో ఉన్నాయన్నీ. తెల్లారు వచ్చినా కూడా మేము వేసుకుంటే వేసుకోపో సార్, నేను జిల్లా డిస్ట్రిక్ట్ పోతాను, నువ్వు జిల్లా డిస్ట్రిక్ట్ పో, నువ్వు ఎక్కడికన్నా పో, నేను ఆన్ వేసుకొని దమ్ముని వేసుకో అని చెప్పడం జరిగింది. నేను అదే రోజు ఉండి తెల్లారి అనుకోకుండా వాళ్ళ కార్యాలయం కలవడం జరిగింది. ఏసీబీ కార్యాలయం ఏఎస్పీ సార్ గారికి వాళ్ళ దగ్గర ఫిర్యాదు చేయడం చేసిన మరుసటి రోజు ఈరోజు వాళ్ళ ఆదేశాల మేరకు డబ్బులు ఇచ్చిన క్రమంలో పట్టుకోవడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.